హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వామాకు అంటే చాలా మందికి వామాకు బజ్జీలే గుర్తొస్తాయి కదా, కానీ ఈ ఆకుతో పచ్చడి కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మా ఇంట్లో పెంచుకున్న వామాకు ఇది. ఈ రోజు బజ్జీలు కాకుండా వామాకుతో పచ్చడి చేస్తున్నాను. ఈ వామాకుకు వాము లాంటి మంచి సువాసన ఉంటుంది. మన పెద్దవాళ్ళు కూడా ఈ ఆకును ఎన్నో రకాల వంటల్లో ఉపయోగించారు. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇంకా ఈ వామాకు సాంప్రదాయ వైద్యంలో జలుబు, దగ్గు వంటి సమస్యల కోసం కూడా ఉపయోగించారంట. ఈ వామాకు పచ్చడిని నా స్టైల్లో సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కొన్ని పల్లీలు, 2 స్పూన్ల నువ్వులు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం నూనె వేసి, నూనె వేడి అయ్యాక కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి తీసుకొని నూనెలో వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొన్ని మెంతులు, ఇంకా చింతపండు వేసి నూనెలో కాసేపు వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే నూనెలో వామాకు వేసి, వామాకు మగ్గిన తర్వాత 1 టమాటో, రుచికి సరిపడా ఉప్పు వేసి వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, ఇంకా 4-5 వెల్లుల్లి, ఇంకా వేయించిన పచ్చిమిర్చి వామాకు వేసి మిక్సీ పట్టుకుంటే వామాకు పచ్చడి రెడీ.